స్థానికత లోకల్ ఉద్యోగం చేయాలన్నా చదువుకోవాలన్నా ఈ లోకల్ పదంలో మాత్రం మార్పు లేదు. ఎందుకంటే పుట్టింది చదివింది అక్కడే కాబట్టి తామంతా లోకల్గానే వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికులు సైతం బయట ప్రాంతానికి చెందినవారుగా పిలువబడుతుంటారు. అదే జరిగింది తెలంగాణలో. 10th తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కింది కోర్టు కాకపోతే పై కోర్టు, అది కూడా తేలకపోతే అత్యున్నత న్యాయస్థానం. సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ముడిపడిన పదం న్యాయస్థానం. విద్యార్థులు కూడా తమ బంగారు భవిష్యత్తు కోసం కోర్టు మెట్లు ఎక్కడం తప్పడం లేదు. ఇక తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. స్థానికత అంటే ఏమిటి, ఎవరు దీని పరిధిలోకి వస్తారు, పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక అంశాలను ప్రస్తావించింది. 2 ఏళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించారు. 2014లో నిబంధనలు తీసుకొచ్చారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని వాదనల సందర్భంగా సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో స్థానికతపై ఉన్న విధానాలను ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. అస్సాం రాష్ట్రంలో 7 సంవత్సరాల నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పేద మధ్యతరగతి వాళ్లకు జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని, అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తెలిపింది. కొద్ది రోజుల కిందట స్థానికత అంశంపై ఏపీ హైకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్లో స్థానికులుగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. విద్యార్థుల దరఖాస్తులు తీసుకోవాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. 51 మంది నీట్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులు ఏపీలో చదివినా ఇంటర్ బయట చదవడం వల్ల స్థానికత కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేశారు. స్థానికత పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లను స్థానికులుగా పరిగణించి వారి దరఖాస్తులు తీసుకోవాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఆ సమయంలో వినిపించిన వాదనలు కూడా కీలకమనే చెప్పాలి. పిటిషనర్లందరూ 1 నుంచి 10వ తరగతి వరకు ఏపీలోనే చదివారు. తల్లిదండ్రులు కూడా రాష్ట్రంలోనే నివాసం ఉంటున్నారు. ఇంటర్ మాత్రం వేరే రాష్ట్రంలో చదివారనే కారణంతో వారిని నాన్ లోకల్ అంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వరుసగా 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలి, లేని పక్షంలో ఇక్కడ నివసించి ఉండాలని ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఇది చట్టవిరుద్ధం, వారిని లోకల్ అభ్యర్థులుగా పరిగణించాలని వాదనలు వినిపించారు. విద్య కోసం దేశ ఎల్లలు దాటే రోజులివి. అలాంటిది కేవలం పొరుగు రాష్ట్రంలో చదివారన్న కారణంగా అర్హులు కాదంటున్న ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతే దేశానికి పట్టుకొమ్మలని అంటారే కానీ చదువు విషయానికి వస్తే మాత్రం రాష్ట్రాలను ప్రత్యేకంగా వినిపిస్తుంటారు. పుట్టిన ప్రాంతంగా ఆయా స్టేట్స్లోని హక్కుని ఎంత కాదన్నా దూరం చేయలేమని ప్రభుత్వాలు గుర్తించాలి. ఆ దిశగా సుప్రీం తీర్పు ఉంటుందని అందరం ఆశిద్దాం.